చూసిన వెంటనే షాక్ అవుతారేమో, నేను ఇవాళ జెండా మందిరం కలర్లతోని పూరీలు చేశాను. మా పిల్లలైతే నిజంగా షాక్ అయిపోయారు. అమ్మ ఇది జెండా మందిరం కలర్లతో అసలు ఎలా చేసావు నువ్వు? అందులో నేను ఫుడ్ కలర్ అయితే వాడాను. మీకు కావాలనుకుంటే నేచురల్ కలర్లు కూడా వేసుకోవచ్చు. మంది పూరీలు చేస్తారు కానీ పూరీలు వంగవు. ఆ పూరీలను ఎట్లా వంగాలో ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ ఉంటే అవి ఫాలో అయితే సరిపోతుంది. ఒక పళ్ళెం పట్టుకొని కటోరు 3 కటోర్లు అంతా పిండిని తీసుకొని అందులో మనకి నచ్చిన ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వేసుకొని ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకొని 10 నిమిషాల తర్వాత పిండి చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు 3 కలర్ల నుంచి 3 ముద్దలు తీసుకొని చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ముందుగా ఆరెంజ్ వైట్ గ్రీన్ బాల్స్ ని దగ్గర పెట్టుకొని మూడింటిని ఒకటే దగ్గర ప్రెస్ చేయండి. ఇప్పుడు మిడిల్ ఫింగర్ తో కొద్దిగా ఎల్పు చేసుకోవాలి. ఈ 3 మంచిగా కలిసేలాగా. ఇప్పుడు ఈ పూరిని కొంచెం ఎల్పు చేసుకోవడానికి ఇక్కడ నేను కోలతో ప్రెస్ చేస్తున్నాను. మనకి నచ్చిన షేప్ లో పూరీలు వస్తాయి కాబట్టి అన్ని ఒకటే షేప్ లో ఉండడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని అన్ని ఒకే షేప్ లో కట్ చేసుకున్నా. వరేవా ఎంత సూపర్ గా వచ్చిందో చూసారా? నిజంగా ఇది చేస్తున్నప్పుడు లోపల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేకుండా నాకు అసలు చేస్తున్నప్పుడు అయితే మస్తు అనిపించింది. ఇప్పుడు పూరీలను ఎలా చేసుకోవాలంటే పూరీ అనేది బాగా పతలంగా చేసుకుంటే ఎప్పుడు పూరీలు పొంగవు. పూరీలు అనేవి లైట్ గా కొంచెం మందంగా ఉంటేనే నూనెలో వేసిన వెంటనే చూసారా నాకు ఎంత చక్కగా పొంగాయో. పూరీలను ఎప్పుడు కూడా మందంగానే చేసుకోవాలి. బాగా సన్నగా చేసినామంటే గ్యారెప్పలు లెక్క ఇరిగిపోతాయి. చిన్న ముద్దలతో చేసినా కూడా పూరి ఎంత చక్కగా పొంగిందో చూసారా? ఈ 3 కలర్స్ చూస్తుంటే నిజంగా నాకు మస్తు అంటే మస్తు అనిపించింది. ఫుడ్ కలర్ మంచిది కాదని నాకు కూడా తెలుసు కానీ ఎప్పుడో సంవత్సరానికి తింటే ఏమవుతుందన్న ఇంటెన్షన్ తో పిల్లల కోసం చేశాను. చాలా చక్కగా వచ్చాయి పూరీలు పొంగుతూ సాఫ్ట్. ఫుడ్ కలర్ కాకుండా నార్మల్ గా ఏ వెజిటేబుల్స్ తో చేసుకోవచ్చు ఈ జెండమందరం పూరిని అని మీరు అడిగితే క్యారెట్ జ్యూస్ ని చిక్కగా పేస్ట్ లాగా చేసి రసాన్ని పోసుకొని కలుపుకోండి. ఇంకొకటి పాలకూరను ఉడకపెట్టి తర్వాత పేస్ట్ లాగా చేసి రసాన్ని పోసుకొని కలుపుకోండి. వెజిటేబుల్స్ తో కూడా నేచురల్ గా చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర అంత టైం లేకుండే అందుకనే నేను ఇలా చేసి పెట్టాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు.